ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ప్రియులారా, ఈనాటి మనలను బలపరచు దేవుని వాగ్దానము. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు కేవలము సృష్టిని నడిపించే ఒక ఉద్యోగి కాడు. ఆయన సృష్టికర్త, సర్వశక్తిమంతుడు. ప్రియులారా, ఆయన నమ్మదగిన దేవుడు, నమ్మదగినవాడు, విశ్వాసమునకు స్తుతియాగమునకు తగినవాడు గనుక ఆయన్ని గౌరవించి గణపరిచి స్తుతించి ఆయన యందు భయభక్తులు గలవారి మీద ఆయన దృష్టి నిలుపుతాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని దృష్టి నిలిచి ఉన్న వారిలో కలుగు ఆశీర్వాదాలు ఏమిటో దేవుని వాక్యం నుంచి తెలుసుకుందాం. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మొదటిగా ఆయన దృష్టి ఎవరి యందు నిలిచి ఉంటారో ప్రియులారా, వారు కృప పొందుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనము మనము గమనించినట్లయితే ప్రియులారా, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దేవుని దృష్టి ఎవరి యందైతే నిలిచి ఉంటుందో ప్రియులారా, కృప పొందుకుంటారు, దేవుని కృప పొందుకుంటారు. ఇక్కడ ప్రియులారా, నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఎవరైతే ఆయన దృష్టి కలిగి ఉంటారో, ఆయన దృష్టిలో ఉంటారో ఖచ్చితంగా దేవుని కృప పొందుకుంటారు. దేవుని కృప విలువైనది ప్రియులారా. కృప అనగా అర్హత లేనప్పటికీ పొందుకునేదే కృప. మనకున్నటువంటి కృప ఏమిటంటే ప్రియులారా, మనము కలిగి ఉన్నటువంటి పాపమును బట్టి మనము నిత్య రాజ్యమైన ఆ పరలోక రాజ్యము చేరుకోవడానికి మన అర్హత లేదు. అయితే ప్రియులారా, దేవుడు అనుగ్రహించే కృప వలన ఏమిటంటే ప్రియులారా, తన రాజ్యమునకు ప్రవేశించే అర్హత యేసుక్రీస్తు ద్వారా మనము పొందుకోగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, నీతిమంతులుగా తీర్చబడటం అది దేవుని కృప. అది నువ్వు నేను నీతిమంతులము కాదు, దేవుడు మాత్రమే నీతిమంతుడు. కానీ ఆయన్ను వెంబడిస్తున్న వారిని కూడా నీతిమంతులుగా తీర్చడమే ఆయన కృప పొందుకోవడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు ప్రియులారా, మనకున్నటువంటి ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, గౌరవం కానీ, మర్యాదలు కానీ ప్రియులారా, మనము అది అనుభవించడానికి లేదా పొందుకోవడానికి మనము అర్హత లేనటువంటి వారము. అయినను దేవుడు తన కృప చొప్పున మనలను ఇట్టి రీతిగా ఈ స్థితిలో ఉంచి నిలవబెట్టి తన మహిమ కొరకు మనలను వాడుకోవడం అనేది కూడా అది ఒక కృపే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఎవరి మీదైతే ఆయన దృష్టి నిలుపుతాడో ప్రియులారా, వారు దేవుని కృప పొందుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, రెండవదిగా దేవుని దృష్టి ఎవరి మీదైతే నిలిచి ఉంటుందో ప్రియులారా, వారు పొందుకోబోయేటటువంటి ఆశీర్వాదం ఏమిటంటే ప్రియులారా, వారు మేలు పొందుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనము మనము గమనించినట్లయితే ప్రియులారా, నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలిగినట్లుగా నన్ను దృష్టించుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలిగినట్లుగా నన్ను దృష్టించుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఖచ్చితంగా దేవుని దృష్టి ఎవరి మీద అయితే ఉంటుందో ప్రియులారా, వారు ఖచ్చితంగా మేలు పొందుకుంటారు, మేలు అనుభవిస్తారు. ఖచ్చితంగా వారి జీవితాల్లో ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు ప్రియులారా. అట్టి రీతిగా మనం ఉండాలంటే ప్రియులారా, ఖచ్చితంగా దేవుని దృష్టి మన యందు ఉండేటట్లు మనము మన జీవితంలో నడుచుకునే వారిగా ఉండాలని ప్రభువు పేట మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మూడవదిగా
దేవుని దృష్టి ఎవరి యందు నిలిచి ఉంటుందో వారు పొందుకోబోతున్న 3వ మేలు ఏదనగా ప్రియులారా, మరణము నుండి వారి ప్రాణము తప్పించబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 18, 19 వచనములు మనము గమనించినట్లయితే ప్రియులారా, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరవులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఎవరైతే దేవుని దృష్టి ఎవరి మీదైతే నిలిచి ఉంటుందో ప్రియులారా, ఖచ్చితంగా దేవుడు వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకు కరువులో వారిని సజీవులుగా కాపాడుతాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుని దృష్టి ఎవరి యందు నిలిచి ఉంటుందో వారు మరణము నుండి వారి ప్రాణము తప్పించబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం జీవితంలో ప్రియులారా, దేవుని దృష్టి ఉండేటట్లు ఆయన దృష్టి ఎవరి మీదైతే నిలిచి ఉంటుందో ప్రియులారా, వారు ఖచ్చితంగా ఆయన కృప పొందుకుంటారు. ఎవరి మీదైతే ఆయన దృష్టి నిలిచి ఉంటుందో ప్రియులారా, వారు మేలు పొందుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే ఎవరి యందైతే దేవుని దృష్టి ఉంటుందో వారు మరణం నుండి వారి ప్రాణము తప్పించబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక, ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు. నాయన ప్రభువా, ఈ ఉదయకాల సమయమున మీ వాక్యమును ధ్యానించుటకు నాయన ప్రభువా మీరిచ్చినటువంటి అవకాశము కొలది మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభువా, మా యందు మీ దృష్టి నిలిపితే నాయన ప్రభువా మేము మీ కృప పొందుకుంటామని, అయ్యా తండ్రి ప్రభువా మేము మేలులు పొందుకుంటామని, అలాగే నాయన మరణము నుండి మా ప్రాణమును తప్పించబడుతుందని తండ్రి మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. అయ్యా మీ దృష్టి మాపై ఉండేటట్టునైనా తండ్రి మేము జీవించడానికి ప్రభువా మీరే సహాయము చేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.